శ్రీకృష్ణుడు ఆ గోపకులందరినీ కూడా పిలిచి కూర్చోబెట్టి ఆటలాడుతూ పాటలు పాడుతూ ఇలా గడిపేవాడు కదా. నువ్వు ఇంత బలవంతుడు ఎలా అయ్యావయా అని అడిగారు వాళ్ళంతా. ఎందుకంటే నువ్వు పూతాన్ని చంపావు, శకటాసురుని చంపావు, తృణావర్తుని చంపావు, ప్రథముని చంపావు, దేనికాసురుని చంపావు, మరో ఆయన చంపావు, ఈయన చంపావు, ఆయన చంపావు, నీకు ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చిందా అని అడిగారట వీళ్ళంతా. నేను భగవంతుణ్ణి, వైకుంఠనాథుడిని నేను అన్నాడు. నిజమా? అయితే మాకైతే వైకుంఠనాథుడు అయితే మా వైకుంఠాన్ని చూపించవయ్యా, వైకుంఠాన్ని చూపించి నాకైతే. అడిగితే వైకుంఠం మంచిది కాదు, ఇక్కడ ఈ నందగోకులమే మంచిది, అందుకే నేను ఇక్కడికి వచ్చాను. లేదు లేదు మేము ఒప్పుకోం, నువ్వు వైకుంఠనాథుడు అయితే మాకు వైకుంఠాన్ని చూపించి తీరాలి అంటే ఓ చూపిస్తా అన్న. అయితే అంత కళ్ళు మూసుకోండి అని. మూసుకోండి అందరూ కళ్ళు మూసుకుంటున్నాం అందరూ అంటే అంత కళ్ళు మూసుకున్నారు. అందరినీ ఒక్కసారి వైకుంఠంలో అక్కడ తేలేటట్టుగా తయారు చేశాడు ఆయన. చేస్తే అక్కడ వైకుంఠం బ్రహ్మాండమైనటువంటి లోకం, అక్కడ పెద్ద మహల్స్, పెద్ద ఆస్థానం, దాంట్లో చాలామంది సెక్యూరిటీ ఆఫీసర్లు, దాంట్లో అక్కడ అంతా కంట్రోల్ చేసేవాళ్ళు, అక్కడ పెద్ద ద్వారపాలకులు ఇదంతా వెళ్ళి అక్కడ లోపల ఆయన తన మూల స్థానంలో కూర్చొని కనిపించాడు. చూస్తే ఈయన అక్కడి నుంచి హే కనయ్య హే కనయ్య అనిపించారు. పిలిస్తే అక్కడ ఉండే ద్వారపాలకులు అంటే అలాగా ఇలా హడావుడి చేస్తారు, ఇలా గోల పెడతారు. ఇక్కడ డిసిప్లిన్, జాగ్రత్తగా మాట్లాడడానికి వీల్లేదు. ఆయన మీరు పిలవాలంటే అఖిల హే పరిచనీక కళ్యాణ ఐకదాన శ్వేదన సమస్త వస్తు విలక్షణానంద జ్ఞానానంద ఇలా అన్నీ ఉన్నాయి కదా, ఇలా పిలవాలి. అయ్యి బాబోయ్ మాకెక్కడ వస్తుందా అన్నట్టు. అంతలా పిలవాలంటే మాకెక్కడ కుదురుతుంది మాకు, అలా లేకపోతే ఇక్కడ మీకు ఉండడానికి వీల్లేదు. వెంటనే వాళ్ళంతా కూర్చునే కన్నయ్య మాకు ఇది వద్దు, మళ్ళీ మా ఊరికి తీసుకెళ్ళి మా నందుడి దగ్గర, మా యశోద దగ్గర, మా వంశ భట్ దగ్గర, యమునా తీరం దగ్గర అక్కడే మాకు ఉండేట్టుగానే మాకు చూపించు. చూసుకోండి అయితే మళ్ళీ కళ్ళు నుంచి ఇక్కడ తీసుకొచ్చారు. అందరూ ఒకసారి కృష్ణుడి దగ్గర పడిపోయి అందరు నమస్కారం పెట్టేసుకుంటారు. నువ్వు వైకుంఠ తాడుని ఒప్పుకుంటాం కానీ వైకుంఠం కంటే ఇదే మంచిది, ఇదే గొప్పది, ఇక్కడే మాకందరికీ నువ్వు అందుతావు, వైకుంఠానికి వెళుతున్న ఎవరికి అందవు అంటే మాకు ఆ వైకుంఠం అక్కర్లేదు. వైకుంఠ వాసేపి నమేభిలాష, మాకెవరికి దాని మీద కోరిక లేదే, మాకు ఇక్కడే చాలు అన్నారట వాళ్ళందరూ కూడా. బోల్ వంశవటికి తటికి నంద బాబాకి కనయ్య లాల్కి